బీఆర్ఎస్కి ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారు అక్కడ ఏపీలో కూడా ఎలాంటి తీర్పే వస్తుందని అంటున్నారు. గట్టి తీర్పు వస్తుంది అంటున్నారు. వాళ్ళకి అగేన్స్ట్ గా ఇంకా గట్టి తీర్పు వస్తుంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము అక్కడ ఉన్నాము. అండ్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని అనుక్షణం ఎండగడుతూ ముందుకెళ్తాం. అండ్ పీపుల్ నో ఎవరు చేశారు విభజిత ఆంధ్రప్రదేశ్ కి, ఎవరు ఏం చేశారు అనేది ప్రజలు చూస్తున్నారు. అక్కడ కూడా చూశారు వాళ్ళు. కాకపోతే ఏమైపోయింది అంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళం కదా, ఒక చిన్నపాటి మనకి ఇమోషనల్ అటాచ్మెంట్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒక ఛాన్స్ అని వాళ్ళు అడగడము, ఒక సింపతి యాంగిల్లో వాళ్ళు వర్కౌట్ చేసుకోవడం, అలానే అక్క చెల్లెమ్మలు నేను మీకు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడము, ఉద్యోగస్తులందరికీ నేను మీకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడము, యువత అందరికీ కూడా నేను బ్రహ్మాండంగా జాబులు తీసుకొస్తాను, కంపెనీలు తీసుకొస్తానని చెప్పడము, అలానే ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తానని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని జిమ్మక్కులు ఏవైతే జగన్ గారు ఆ రోజున ప్లే చేశారో అవి ఒక రకంగా వర్కౌట్ అయ్యాయి. ఈ 5 years లో ప్రజలు చూశారనమాట ఏం చేశారు ఏం చేయలేదు అని. లక్ష్మి గారు, ఇప్పుడు నేను మీకు ఒక 5 పాయింట్లు చెప్పానండి. ఇందులో ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఐ ఛాలెంజ్, నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదయ్యా జగన్మోహన్ రెడ్డి, ఓట్లు అడగవా? ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతావు అని అడిగితే నేను నిజంగానే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? సిపిఎస్ నేను వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడు. మరి ఆయన వచ్చి వారం రోజుల్లో అయిందో కాలేదో మరి ఆయనకు తెలియదు, మాకైతే తెలుస్తుంది. 4.5 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఎక్కడ సిపిఎస్ రద్దు చేశాడు? మళ్ళీ మధ్యలో మొన్న ఒకళ్ళు అంటే కొన్ని మాకు అవగాహన లేకుండా ఆ రోజున మాట్లాడేమని వాళ్ళే అన్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు. అలానే ప్రత్యేక హోదా అన్నాడు, మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ఎవరి మెడలో ఉంచాడో, ఎక్కడ ఉంచాడో, ఏం చేశాడో ఎవరికి తెలియదు. కానీ ప్రత్యేక హోదా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిద్ధించుకోలేకపోయాడు. ఇవన్నీ వాస్తవాలే కదా. నేను ఇప్పుడు మీ దగ్గర 5 pointers తీశాను. 5 pointers ఏమీ లేదే కదా. 3 చెప్పాను, ఇంకో 2 కూడా చెప్తాను మీకు. ఉద్యోగాలు ఇస్తాను, యువతకి బంగారమైనటువంటి భవిష్యత్తు కల్పిస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా నేను డిఎస్సి వేస్తాను అన్నాడు. 4.5 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు డిఎస్సి వేసాడని మనం అడిగితే ఒక మెగా డిఎస్సి వేస్తానన్నాడు. ఎక్కడ వేసామయ్యా జగన్మోహన్ రెడ్డి అని మనం అడిగితే రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లు వస్తుంది అన్నాడు. ఉన్న పెట్టుబడులు పారిపోయేట్టుగా చేశాడు రాష్ట్రం నుంచి. అలానే ఇవాళ రోజున రాష్ట్రంలో ఉపాధి నిల్లు, కంపెనీలు నిల్లు, ఉద్యోగాలు నిల్లు. ఏంటయ్యా ఫుల్ అని అంటే మద్యం ఫుల్, గంజాయి ఫుల్, ల్యాండ్ మాఫియా ఫుల్, మైనింగ్ మాఫియా ఫుల్, శాండ్ మాఫియా ఫుల్. నవరత్నాలు అమలు చేస్తున్నాడు కదా. నవరత్నాల అవి జనాలను ఎత్తున పెట్టినటువంటి ఏమంటారు అని అంటే శటగోపాల అనేటువంటి తెలియదు నాకు నిజంగా. అంటే ఆ మాట అనకూడదు, కానీ నిజంగా ఇట్ ఫీల్స్ రియలీ ఒక రకంగా వంచనకు గురైనటువంటి ప్రజల ఆవేదన ఎలా ఉంటుంది తెలుసా? వీ హ్యావ్ సీన్ ఇట్ పర్సనల్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేతిలో వంచనకు గురయ్యారు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ మోసాన్ని. ఆడబిడ్డల్ని అకారణంగా అన్యాయంగా చిదిమేస్తుంటే, చంపేస్తుంటే కనీసం నోరు మెదుపుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు. అదే ఎస్సీల మీద, అదే ఎస్టీల మీద, అదే బీసీల మీద దారుణంగా దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారి స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు ఆయన పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని అకారణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులకి. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు? నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఎమ్మెల్సీని తన పక్కన నుంచోబెట్టుకొని భుజం తడుతూ తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతన్ని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు కూడా మనకు కనబడలేదు. సో ఇవన్నీ కూడా వాట్ దే షో ఇస్ ఒక రకమైనటువంటి అధికార మదం అంటారు. అది మనం ఆ మాట నిజంగా కూడా అనడానికి చాలా సంకోచిస్తాం, కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే. సరే, మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది జోసఫ్ గారు అని మీరు అడుగుతున్నారు. మా ప్రభుత్వం వస్తే మేము ఏం చేస్తాం అనేది ఒక 6 pointer తోటి మొన్న ఆల్రెడీ మేము చెప్పాము. మా మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహానాడులో మేము ఒక పాయింటర్ లాగా తీసుకొచ్చాం, ఒక గ్లిమ్స్ అన్నమాట. యువశక్తి, మహాశక్తి, రైతులకు సంబంధించి, అలా కార్మికులకు సంబంధించి ఎక్కడికక్కడ ఎందుకు చేసాం అది. ఇవాళ
రాష్ట్రంలో అణగారినటువంటి వర్గాలు ఏవి, రాష్ట్రంలో వంచనకి గురవుతున్నటువంటి వర్గాలు ఏవి, వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ వర్గాల్ని మేము అడ్రస్ చేసాం. ఇవాళ ఆ వర్గాలను అడ్రస్ చేసిన తర్వాత రేపు ఇవాళ జనసేనలో పొత్తులో ఉన్నాం మేము. నాకు తెలిసి ఇంకొక కపుల్ ఆఫ్ డేస్ లో మీకు ఒక ఉమ్మడి మేనిఫెస్టో, బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.